రాష్ట్రంలో ఇటీవల జరిగిన డిఎస్సీల బదిలీలలో భాగంగా తిరుపతి ఎస్బీ డిఎస్పీని చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీగా బదిలీ చేశారు. గతంలో చిత్తూరు డిఎస్పీగా పనిచేసిన సాయినాథ్ సెలవుపై వెళ్లడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. దీంతో తిరుపతి ఎస్బీ డిఎస్పీను విధులు నిర్వహిస్తున్న వెంకటనారాయణ చిత్తూరు డిఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా వెంకటనారాయణ పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తూరు సబ్ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఖచ్చితమైన సమాచారం సేకరించి ప్రజల ద్వారా మనకున్న సోర్స్ ఇన్ఫార్మెంట్ ద్వారా స్పెషల్ బ్రాంచ్ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని ఎస్పీ గారి ఉత్తర్వుల వరకు ఇక్కడ నగరంలో అలాంటి సంఘ కార్యకలాపాలు ఏం జరగకుండా అరికట్టేకి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. తర్వాత ప్రజల కోఆపరేషను, తర్వాత మా సిబ్బంది అందరినీ ఒక టీం లాగా తయారు చేసుకొని ఇక్కడ నగరంలో ఇంతకుముందు ఇప్పటి వరకు ఇన్పుట్స్ అయితే ఏం లేవు. మేము ఫస్ట్ స్టడీ చేసి నగరంలో ఏవి అలాంటివి ఉన్నా తప్పకుండా అరికడతాం. ఫర్దర్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా ప్రజలు కానీ మాకు తెలియజేస్తే దాని మీద వెంటనే స్పందించి దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు, చిత్తూరు ప్రజలకు, నగర ప్రజలకు ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, స్పెషల్ బ్రాంచ్ ద్వారా కానీ, ఇంటెలిజెన్స్ వల్ల కానీ సోర్స్ ద్వారా కొన్ని ఇన్పుట్స్ తీసుకొని తర్వాత ఇక్కడున్న అదర్ రిప్రజెంటేటివ్స్ ద్వారా కానీ ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే దాన్ని ఉందా లేదా అని పరిశీలించి ఉంటే దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదే ఎస్పీ గారి ద్వారా సూచనలు తీసుకుని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు అనేది దాని ప్రకారం తప్పకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు ఏమున్నా చిత్తూరు నగరంలో, చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయకుండా గట్టిగా ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లవేళలా అవైలబిలిటీలో ఉంటాం. ఎప్పుడైనా మన నంబర్కి కానీ కాల్ చేసినా మేము స్పందిస్తాం.